సో స్క్రీన్ అందరికీ షేర్ అయిందమ్మా. both MPCS and MCCS. కనిపిస్తుందమ్మా స్క్రీన్ అందరికీ? ఎస్ సార్. ఓకే ఓకే. సో స్టార్ట్ చేద్దాము. నిన్న మన లింక్డ్ లిస్ట్ స్టార్ట్ చేసాము. సో లింక్డ్ లిస్ట్ లో సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి మనం చూసాము. సో ఎవరు వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. ఓకే, సో సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి మనం చూసాము. ఈరోజు రిమైనింగ్ కేటగిరీస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ గురించి మనం చూద్దాం. ఓకే, మనం నిన్న క్లాస్లో లింక్డ్ లిస్ట్ స్టార్ట్ చేసాము. సో లింక్డ్ లిస్ట్లో నిన్న మనకు కంప్లీట్ అయింది, సింగిల్ లింక్డ్ లిస్ట్ కంప్లీట్ అయింది. ఓకే, సో సింగిల్ లింక్డ్ లిస్ట్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మనం దాంట్లో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి అనేది నిన్న కొన్ని ఎగ్జాంపుల్స్లో మనం చూసాం. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చూద్దామంటే సెకండ్ టైప్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో పుట్ ద హెడింగ్ యాస్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో డబుల్ లింక్డ్ లిస్ట్. సో పేర్లోనే ఉంది, ఇక్కడ మనకి రెండు లింక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నార్మల్గా సింగిల్ లింక్డ్ లిస్ట్ తీసుకుంటే ఏంటంటే మనకి లిస్ట్ కనుక ఈ విధంగా ఉంటే, అంటే ఏవైతే మనం ఎలిమెంట్స్ని దాంట్లో ప్లేస్ చేసుకుంటూ వెళ్ళామో, సో లిస్ట్ అనేది మనకి ఈ విధంగా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ లిస్ట్లో కనుక మనం గమనిస్తే ఏంటంటే ఓన్లీ వన్ సైడే మనం ట్రావెల్ చేయగలం. అంటే హెడర్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత 26, తర్వాత 12, తర్వాత 36 ఈ విధంగానే వన్ డైరెక్షన్లోనే మనం వెళ్ళగలం. ఎలిమెంట్స్ని కూడా మనం ఇదే డైరెక్షన్లో ప్రింట్ చేయగలం. ఓకే, ఓన్లీ వన్ డైరెక్షన్ ఈజ్ పాసిబుల్. అంటే 26, 12, 36 అనేది మనకి ప్రింటింగ్లోకి వస్తుంది. రైట్, సో లిస్ట్ని రివర్స్లో మనం ట్రావెల్ చేయాలి అంటే ఫస్ట్ 36, తర్వాత 12, తర్వాత 26 ఈ విధంగా మనకి రావాలి అంటే ఈ సింగిల్ లింక్ లిస్ట్లో మనకి పాసిబుల్ అవుతుంది. ఓకేనా, సో రివర్స్లో కనుక మనం ట్రావెల్ చేయాలనుకుంటే సింగిల్ లింక్ లిస్ట్లో మనకు పాసిబుల్ ఉండదు. సో రివర్స్లో కూడా మనం లిస్ట్ని ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు వి గో ఫర్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో ఇది కూడా టైప్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. అంటే దీంట్లో కూడా మన ఎలిమెంట్స్ని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము, నోట్స్ వైజ్గా వెళ్తూ ఉంటాము. కాకపోతే ఇక్కడ లిస్ట్ని మనం ఫ్రంట్ నుంచి అంటే హెడర్ నుంచి టెయిల్కి, అలానే టెయిల్ నుంచి హెడర్కి బోత్ సైడ్స్లో మనం విజిట్ చేయొచ్చు. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్ రెండు డైరెక్షన్లో కూడా మనం లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయొచ్చు. ఆ విధమైన ఫెసిలిటీ మనకి డబుల్ లింక్డ్ లిస్ట్లో ఉంటుంది. ఓకే, నోట్ చేసుకోండి, డబుల్ లింక్డ్ లిస్ట్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ వేర్ the elements can be printed both in forward and reverse directions. అంటే ముందుకి మనం ప్రింట్ చేయొచ్చు, వెనక్కి కూడా మనం ప్రింట్ చేయొచ్చు. సో రెండు వైపులా మనం మూవింగ్ చేయాలనుకున్నాం కాబట్టి ముందుకు వెళ్ళడానికి ఒక పాయింటర్ ఉంటుంది, వెనక్కి రావడానికి ఇంకొక పాయింటర్ ఉంటుంది. సో డబుల్ లింక్డ్ లిస్ట్ లో మనకి నోడ్ అనేది ఎలా ఉంటుందంటే మామూలు సింగిల్ లింక్ లిస్ట్ లో మనకి 2 ఫీల్డ్స్ ఉంటాయి. బట్ వేరాజ్ ఇన్ డబుల్ లింక్డ్ లిస్ట్ వీ హ్యావ్ 3 ఫీల్డ్స్ వేర్ ద మిడిల్ వన్ కంటైన్స్ ద డేటా. సో దిస్ వన్ ఫర్ ఫార్వర్డ్ పాయింటర్, అంటే ఇట్ సైడ్ వెళ్ళడానికి ఒక డైరెక్షన్ లో మనకు ఒక పాయింటర్ ఉంటుంది. అలానే ఇట్ సైడ్ వెళ్ళడానికి రివర్స్ పాయింటర్. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా. డబుల్ లింక్డ్ లిస్ట్ లో మనకి నోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకి నోడ్ లో 3 పార్ట్స్ ఉంటాయి. మిడిల్ పార్ట్ లో మనం డేటాని ప్లేస్ చేస్తాము. ఓకే, ఇట్ సైడ్ మనకి ఫార్వర్డ్ పాయింటర్ ఉంటుంది, ఇట్ సైడ్ మనకి రివర్స్ పాయింటర్ ఉంటుంది. ఓకే, ఫార్వర్డ్ పాయింటర్, రివర్స్ పాయింటర్ ఈ విధంగా మనకి డబుల్ లింక్డ్ లిస్ట్ అనేది ఉంటుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఓకే, డబుల్ లింక్డ్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే సింపుల్ గా, ఓకే, సో మనకి స్టార్టింగ్ లో హెడర్ ఉంటుంది. ఓకే, సో చూడండి, హెడర్ తర్వాత మనం నోడ్ ని ప్లేస్ చేస్తాం, సపోజ్ 12. ఓకే, ఈ పాయింట్ ఇటు వచ్చింది కాబట్టి ఈ పాయింట్ ఇటు కనెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక నోడ్ ఉంటుంది.
సపోజ్ 26. సో దీని రివర్స్ పాయింటర్ ఇటు, అలానే ఫార్వర్డ్ పాయింటర్ ఇటు. ఈ విధంగా మనకి లిస్ట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, డబుల్ లింక్డ్ లిస్ట్. ఓకే, మీరు ఇక్కడ గమనిస్తే కనుక చూడండి. సో ఇక్కడ హెడర్ నుంచి ఫార్వర్డ్ పాయింటర్ ఉంది, అలానే 12 నుంచి ఫార్వర్డ్ పాయింటర్ ఉంది, 12 నుంచి బ్యాక్వర్డ్ పాయింటర్ ఉంది, అలానే 26 నుంచి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. సో హెడర్ అనేది మనకి స్టార్టింగ్ నోడ్ అవటం వలన హెడర్ కంటే ముందు ఏమీ ఉండదు కాబట్టి సో హెడర్ బ్యాక్వర్డ్ మనం నల్ చేస్తాం. ఓకే, హెడర్ నుంచి ఇటు సైడ్ వచ్చే పాయింటర్ ఉంది కదా, రివర్స్ పాయింటర్. సో దీన్ని మనం నల్ చేస్తాం అన్నమాట. అలానే 26 అనేది మనకి లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ అవటం వలన 26 తర్వాత మనకి ఏమీ ఉండదు కాబట్టి సో 26 తర్వాత నల్ చేస్తాం. ఓకేనా? సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. హెడర్ కి ముందు మనకి ఏమి ఉండదు, 26 తర్వాత అంటే లాస్ట్ ఎలిమెంట్ తర్వాత మనకి ఏమీ ఉండదు కాబట్టి మనం ఆ రెండింటిని కూడా నల్ చేయాలి. బికాస్ దోస్ ఆర్ ఆల్ ద సెంటినల్ నోడ్స్, మనకి చివరిలో వస్తాయి అనమాట అవి, హెడర్ అలానే 26. ఓకేనా? సో ఈ విధంగా మనం డబుల్ లింక్డ్ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో సేమ్ యాజ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ లానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే ప్రతి నోడ్ కి కూడా 2 పాయింటర్స్ ఉంటాయి, ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి. సో ముందుకు వెళ్ళే పాయింటర్ నెట్ కనెక్ట్ చేయాలి, వెనక్కి వెళ్ళే పాయింటర్ నెట్ కనెక్ట్ చేయాలని ఆ పర్టికులర్ పాయింట్ కింద మీకు అర్థమైతే సో డబుల్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఓవర్. ఓకే, సో ఇది ఒక బ్రీఫ్ అన్నమాట అసలు డబుల్ లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఈ డబుల్ లింక్డ్ లిస్ట్ లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం, అలానే ఎలిమెంట్స్ డిలీట్ చేయడం, సెట్ చేయడం అనేది చూద్దాం. ఓకేనా? సో అర్థమైందా ఇక్కడ దాకా మీకు డబుల్ లింక్డ్ లిస్ట్ ఎలా ఉండబోతుంది అనేది? ఓకే ఓకే, సో నోట్ చేసుకున్నారు కదా, ఎగ్జాంపుల్ ఇది కూడా నోట్ చేసుకున్నారు కదా? రైట్. సో నెక్స్ట్ వన్, సో డబుల్ లింక్డ్ లిస్ట్ లోకి మనం ఎలా ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో క్రియేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఇనిషియల్ గా సపోజ్ మనం ఏమైనా ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ 12, 26, 32, 18, 14, 10 ఎలిమెంట్స్ ని మనం డబుల్ లింక్డ్ లిస్ట్ లో పెట్టాలనుకుంటున్నాం. ఓకే, సో ఒక్కొక్క ఎలిమెంట్ ని మనం ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ మనం కన్స్ట్రెంట్స్ కూడా చూద్దాం తర్వాత. సో ఫస్ట్ వన్ ఇన్సర్ట్ 12. ఓకే, సో ఇనిషియల్ గా మనకి అసలు డబుల్ లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటది, ఓన్లీ హెడర్ మాత్రమే ఉంటది. దీనికి ఫార్వర్డ్ పాయింటర్లు ఏముండదు, బ్యాక్వర్డ్ పాయింటర్లు ఏముండదు. ఇది ఇనిషియల్ స్టేజ్. ఇప్పుడు ఒక ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే ఇన్సర్ట్ 12. ఓకే, ఎప్పుడైతే మనకి ఏం చెప్పలేదు 12 ఎక్కడ ఇన్సర్ట్ చేయాలని చెప్పలేదు, డిఫాల్ట్ గా మనం ఏం చేస్తామంటే లిస్ట్ లో చివరన పెడతా ఉంటాం. ఓకే, అంటే ఇక్కడ ఏం జరిగింది, హెడర్ ఉంటది. ఓకే, సో హెడర్ తర్వాత మనం నార్మల్ ఇక్కడ నల్ ఉంటది కదా, మనం ఇక్కడ ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేస్తాము. సేమ్ లింక్ లిస్ట్ లో చేసినట్టే ఇక్కడ 12 ని ప్లేస్ చేస్తాము. ఓకే, సో హెడర్ నుంచి రివర్స్ లో ఇది ఉంటది. ఓకే, సో 12 నుంచి రివర్స్ ఇది ఉంటది నల్. ఓకే, సో హెడర్ టు 12 మన కనెక్షన్ ఇస్తాం. ఓకే, సో 12 నుంచి రివర్స్ పాయింటర్, హెడర్ నుంచి ఫార్వర్డ్ పాయింటర్ రెండు కనెక్ట్ అవుతాయి. సో 12 నెక్స్ట్ లో మనకి నల్ ఉంటుంది కాబట్టి సో 12 నెక్స్ట్ లో మనం నల్ పెడతాం, బికాస్ 12 ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్. ఓకే, అలానే ఇంకొక ఎలిమెంట్ సపోజ్ ఇన్సర్ట్ 26. ఓకే, సో 26 చేసేటప్పుడు ఏంటి, అసలు ముందు లిస్ట్ లో ఏముంటది, హెడర్ ఉంది. హెడర్ తర్వాత మనకి 12 వచ్చింది కొత్తగా ఇప్పుడు. ఓకే, సో 12 తర్వాత మనకి నల్ ఉంది కదా. ఇప్పుడు మన 26 అంటే ఏం చెప్పలేదు కాబట్టి చివరికి తీసుకెళ్తాము, ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేస్తాము. ఓకే, సో 26 నెక్స్ట్ నల్ ఉంటుంది. సో 26 బ్యాక్, 12 ఫార్వర్డ్. ఈ విధంగా పాయింటర్స్ మనం మార్చాలి. ఓకే, మనకి ఏమీ లేకపోతే అంటే ఏమీ స్పెసిఫై చేయకపోతే, ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనే పొజిషన్ కనుక మనకి స్పెసిఫై చేయకపోతే వీ కెన్ ఇన్సర్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్, చివరిలో ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? నోట్ చేసుకున్నారా? ఎగ్జాంపుల్ మనం చేస్తున్నాం ఇది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మామూలుగా ఇలా చివరిలో అయితే మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సపోజ్ మిడిల్లో ఇన్సర్ట్ చేయాల్సినప్పుడు మనం ఒక రూల్ ఫాలో అవ్వాలి. ఆల్రెడీ నేను చూసాం. ఎప్పుడైతే మనం లింక్ లిస్ట్ లో మిడిల్లో ఒక ఎలిమెంట్ ని ప్లేస్ చేయాలనుకున్నాం, ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ప్లేస్ చేయాలనుకుంటున్నామో దేర్ వీ నీడ్ టు బి కేర్ఫుల్. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, పాయింటర్స్ ని మార్చే క్రమంలో.
ఓకే, ఆ పాయింటర్స్ ని కనెక్ట్ చేసే క్రమంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కనుక మనం జాగ్రత్తగా లేకపోతే లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది, లిస్ట్ అనేది మనకి కంట్రోల్లో లేకుండా పోతుంది. సో ఎప్పుడైతే మీరు లిస్ట్ లింక్ ని బ్రేక్ చేశారో ఆటోమేటిక్గా ఏదో ఒక పార్ట్ మనకు మిస్ అవుతుంది. సో లింక్ బ్రేక్ చేసే ముందే, అంటే మధ్యలో ఒక దాన్ని మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటే లింక్ బ్రేక్ చేసే ముందే మీరు పాయింటర్స్ ని కనెక్ట్ చేయాలి. ఆ తర్వాతే ఈ లింక్ ని బట్టి తీసేస్తే మనకి ఇబ్బంది ఉండదు. ఓకే, అది మనం ఎలాగైతే సింగిల్ లింక్ లిస్ట్ లో చూసామో డబుల్ లింక్ లిస్ట్ లో కూడా మనం అంతే జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వాలి. ఓకే, సో సపోజ్ ఇన్సర్షన్ చేయాలనుకున్నప్పుడు రూల్స్ ఏంటి? ఓకే, నిన్నట్లానే మనం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్సర్షన్ ఎట్ ఏ పర్టికులర్ పొజిషన్. ఓకే, హెడింగ్ పెట్టుకొని రాసుకోండి. ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనం ఏం రూల్స్ ఫాలో అవ్వాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ we have a node P, we have a node R. ఓకే, సో ఇప్పుడు మధ్యలో మీరు Q అనే దాన్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఆల్రెడీ కనెక్షన్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఇటు మేబీ ఏదో ఒకటి ఉంటుంది, ఇటు ఏదో ఒకటి ఉంటుంది, మనకు అనవసరం. ఓకే, సో ఎప్పుడైతే మనం P కి R కి మధ్యలో ఒక న్యూ నోడ్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము, P కి R కి అనమాట. ఇదిగో కనిపిస్తుంది కదా, P R, ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే మాకు న్యూ నోడ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ P దాకా వస్తాము, తర్వాత దాని దగ్గర ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేస్తాము నిన్నట్లానే. తర్వాత ఫస్ట్ న్యూ నోడ్ లోకి డేటాని ప్లేస్ చేయాలి, Q ని ప్లేస్ చేస్తాము. ఇప్పుడు పాయింటర్స్ ని మార్చాలి. ఓకే, సో నిన్న మీకు తెలుసుకున్న ఐడియా ప్రకారం నిన్న అయితే మనకి సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి మనం ఎన్ని పాయింటర్స్ మార్చామమ్మా చెప్పండి? సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి నిన్న ఎన్ని పాయింటర్స్ ని మనం ఆల్టర్ చేసాం, ఎన్ని పాయింటర్స్ ని మార్చాము? 2. ఓకే, 2. ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్ కాబట్టి ఎన్ని పాయింటర్స్ మార్చాల్సి ఉంటది? 4. 4. వెరీ గుడ్. ఓకే, 4 పాయింటర్స్. ఎక్కడెక్కడ చూడండి, ఇగో ఫస్ట్ P నుంచి Q కి రావాలా, Q నుంచి P కి వెళ్ళాలా, Q నుంచి R కి వెళ్ళాలా, R నుంచి Q కి రావాలా. 4 పాయింటర్స్ మీకు ఇక్కడ మార్చాల్సి ఉంటది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం బోత్ డైరెక్షన్స్ చూపిస్తున్నాం, ఫార్వర్డ్ డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్ రెండు చూపిస్తున్నాం కాబట్టి ఇటు నుంచి 2 ఇటు నుంచి 2 మనం మార్చాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఏంటా 4 పాయింటర్స్ అంటే P నుంచి Q కి ఒకటి ఉండాలి, Q నుంచి P కి ఒకటి ఉండాలి, అంతేనా? P నుంచి ఫార్వర్డ్ పాయింటర్ Q కి ఉంటుంది, Q నుంచి రివర్స్ పాయింటర్ P కి ఉంటుంది. అలానే Q నుంచి R కి, R నుంచి Q కి, Q నుంచి R కి, R నుంచి Q కి, మొత్తం 4 పాయింటర్స్ ఉంటాయి. బానే ఉంది. ఇప్పుడు ఈ 4 పాయింటర్స్ లో ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, ఫోర్త్ ఏది? వాట్ ఆర్ ద స్టెప్స్? సో ఫస్ట్ ఏ పాయింటర్ ని మార్చాలి అంటే ఏ పాయింటర్ నేను ప్లేస్ చేయాలి, సెకండ్ ఏ పాయింటర్, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి? 1 2 3 4 స్టెప్స్ మీకు చెప్పాలి. ఇప్పుడు నిన్న చెప్పుకున్న లాజిక్ కనుక మీకు గుర్తుంటే లింక్ బ్రేక్ అవ్వకుండా మనం జాగ్రత్తగా కనెక్షన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి? చెప్పండి. Q to R ఇవ్వాలి సార్ ఫస్ట్. ఫస్ట్ Q to R? ఎస్ సార్. ఓకే, Q to R. ఓకే, R to Q. R to Q. R to Q. This is the second step. Next. P to P. P to Q. P to Q na Q to P? P to Q. ఆలోచించుకోండి. Q to P. Q to P. ఇది ఇవ్వాలి ఫస్ట్, Q to P. దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్. లాస్ట్ కి ఇప్పుడు మనం లింక్ బ్రేక్ చేయబోతున్నాం, లాస్ట్ కి P to Q. రైట్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనకి లింక్ బ్రేక్ అయిపోయి దీని దగ్గరే బ్రేక్ అయింది, P నెక్స్ట్ ఏదైతే ఉందో అదే మనకి లింక్ బ్రేక్ చేసింది. సో అందుకని P నుంచి వెళ్ళే పాయింటర్ ని, P నుంచి వెళ్ళే ఫార్వర్డ్ పాయింటర్ ని మనం చివర్లో మార్చాలి. ఓకే, సో మీరు చెప్పిన ఆర్డర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఫస్ట్ Q నుంచి R కి ఇవ్వాలి, సెకండ్ R నుంచి Q కి రావాలి, థర్డ్ Q నుంచి P కి వెళ్ళాలి, ఫోర్త్ P నుంచి Q కి ఉండాలి. ఓకే, నేను ఇక్కడ స్టెప్స్ రాస్తాను. సో ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే Q నెక్స్ట్ ఏదైతే ఉందో అది R అవ్వాలి, అంటే Q నుంచి వెళ్ళేది R కి చూపించాలి. సెకండ్ స్టెప్ R నుంచి వెనకుండే పాయింటర్ ఏదైతే ఉందో అది Q ని పాయింట్ చేస్తూ ఉండాలి. ఈ 2 స్టెప్స్ అయిపోతాయి. థర్డ్ స్టెప్ Q నుంచి వెనక్కి వెళ్ళే పాయింటర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ P ని పాయింట్అవుట్ చేస్తూ ఉండాలి. ఫోర్త్ స్టెప్ లాస్ట్ స్టెప్, ఇప్పుడు మనం లింక్ బ్రేక్ చేసే స్టెప్, P నుంచి నెక్స్ట్ వచ్చే పాయింటర్ ఇప్పుడు
q ని పాయింట్అవుట్ చేయాలి. సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్ దట్ మస్ట్ బి డన్ టు ఆల్టర్ ది పాయింటర్స్. ఓకే, పాయింటర్స్ ని మార్చే క్రమంలో మనం చేయాల్సిన స్టెప్స్ ఇవి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆపరేషన్స్. ఓకేనా, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇన్సర్షన్ అట్ ఏ పర్టికులర్ పొజిషన్ అని చెప్పి రాసుకోండి. ఒక 2-3 పాయింట్లు రాసుకొని చెప్తాను. ఇన్సర్షన్ అట్ ఏ పర్టికులర్. ఫస్ట్ పాయింట్ create a new node at the required position. Create a new node at the required position. Second point, place the data in the new node. Place the data in the new node. Place the data in the new node. Next, third point, alter the pointers as shown below. Alter the pointers as shown below. అంటే పాయింటర్స్ ని కింద చూపించిన విధంగా మార్చండి. ఓకే, నోట్ చేసుకోండి. కింద ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. సో ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి, దాని కింద ఈ స్టెప్స్ నోట్ చేసుకోండి. ఓకే, ఆల్టర్ ది పాయింటర్స్ యాజ్ షోన్ బిలో అని చెప్పి ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. అలానే ఈ స్టెప్స్ 1 2 3 4 స్టెప్స్ నోట్ చేసుకోండి. ఓకేనమ్మా, నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. ఓకే ఓకే, సో ఇందాకటి ఎగ్జాంపుల్ ని కంటిన్యూ చేద్దాం. ఓకే, నేను ఇంక తీసేస్తున్నా. ఇది ఓకేనా, రాసేసుకున్నారు అందరూ? ఓకే, సో ఇందా మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసాం కదా, ఒకసారి మీ దగ్గర ఉంటే చెప్పండి. సో ఫస్ట్ హెడర్ ఉంటుంది. హెడర్ తర్వాత 12 తర్వాత 26 తర్వాత 32 తర్వాత 18. మొత్తం లిస్ట్ చెప్పేస్తున్నారా? అవును సార్. ఓకే ఓకే ఓకే, సో ఇంతవరకు ఆపుదాము. మనం ఇప్పుడు మధ్యలో ఇన్సర్షన్ చేయాలి కాబట్టి ఇంతవరకు ఆపుదాము. సో ఇది మనం చివరిగా చేసిన లిస్ట్ అనుకోండి. ఇప్పుడు మనం 18 ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఆపరేషన్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్సర్ట్ 18 ఆఫ్టర్ 12 తర్వాత 18 ని ఇన్సర్ట్ చేయండి మీరు. ఇక్కడ దాకా మనం ఇందాక చేసాం అనుకుంటే, ఓకే, సో ఇక్కడ దాకా మనకి లిస్ట్ ఆల్రెడీ రెడీ అయింది అనుకుంటే, తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్సర్ట్ 18 ఆఫ్టర్ 12 తర్వాత 18 ని ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు మనం చూపించిన 4 ఆపరేషన్స్ మీరు చూపించాలి అక్కడ. ఓకే, సో చేయండి. సో 12 తర్వాత 18 ని ఇన్సర్ట్ చేయండి. ఓకే, సో చేయాలనుకుంటే ఏమైంది, 12 తర్వాత ఒక న్యూ నోడ్ ని మీరు క్రియేట్ చేయాలి. తర్వాత దాంట్లో 18 ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు పాయింటర్స్ ని మార్చాలి. సో ఫస్ట్ 18 నుంచి 26, తర్వాత 26 నుంచి 18, ఓకే, 18 నుంచి 12, ఆ తర్వాత 12 నుంచి
18. ఇది మీరు గుర్తుండాలంటే నంబరింగ్ చేసుకోండి 1 2 3 4 దేని తర్వాత మీరు ఏం చేశారు అని మీకు ఒక ఐడియా కోసం అన్నమాట. సో ఇప్పుడు మీ లిస్ట్ అనేది సో దిస్ ఈజ్ హెడర్ 12 18 26 32. ఓకేనమ్మా, అర్థమైంది ఇన్సర్షన్ ఎలా చేయాలో? ఎస్ సార్. ఓకే ఓకే. సో తర్వాత మీరు ఇంకొక 1 or 2 ఎలిమెంట్స్ దాంట్లో ఇన్సర్ట్ చేసి ట్రై చేయండి. ఓకే, సో సేమ్ ఆపరేషన్స్ మీరు రిపీట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఇన్సర్షన్, ఇది మనకి ఇన్సర్షన్. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి మనం చూడాల్సింది? డిలీషన్. డిలీషన్. హెడింగ్ యాజ్ డిలీషన్ పెట్టండి, హెడింగ్ పెట్టండి డిలీషన్. put the heading as deletion. ఓకే, సో ఆల్రెడీ మన దగ్గర లిస్ట్ ఇది ఉందనుకుంటే ఓకే, ఇప్పుడు మనం డిలీషన్కి వెళ్తున్నాము. సో డిలీషన్ చేసేటప్పుడు మనం ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలనుకుంటే ఫస్ట్ అది ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయాలి. ఓకే, సపోజ్ ఐ వాంట్ టు డిలీట్ 26ని డిలీట్ చేయాలి అంటే నేను ఇక్కడ చేయాల్సిన స్టెప్స్ ఏంటి, ఏమేమి స్టెప్స్ చేయాలి? డిలీషన్ నేను ఆల్రెడీ మీరు చూసారు డిలీషన్ ఎలా చేయాలో, సేమ్ ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ అంతే, ఏం లేదు. 26ని డిలీట్ చేయాలని నేను ఏం చేయాలి? చెప్పండి, కనిపిస్తుందిగా? ఇది 26 ఇక్కడ ఉంది, ఇదే 26. అర్థం కావట్లేదు మీకు? ఏం చేయాలి? 18 నుంచి డైరెక్ట్ 32కి. వెరీ గుడ్. 18 నుంచి 32కి తర్వాత అయిపోయింది. ఇంకా 32 నుంచి మళ్ళీ 18కి. ఇది ఈ రెండు పాయింటర్స్ మీరు మార్చితే సరిపోతుంది. ఓకే, సో రెండు ఆపరేషన్స్ చేయాలి మనం. ఓకే, సో 18 నుంచి 32కి, 32 నుంచి 18కి, అంటే 18 నుంచి వెళ్ళే ఫార్వర్డ్ పాయింటర్ని 32 కనెక్ట్ చేయాలి, 32 నుంచి వచ్చే ప్రీవియస్ పాయింటర్ని 18 కనెక్ట్ చేయాలి. ఈ రెండు కనుక చేశారంటే లిస్ట్ లో నుంచి 26 వెళ్ళిపోయినట్లే. గుర్తుపెట్టుకోండి, డబుల్ లింక్ లిస్ట్ లో ఇన్సర్షన్ చేయాలంటే మనం 4 పాయింటర్స్ ని మార్చాలి, డిలీషన్ చేయాలంటే 2 పాయింటర్స్ ని మార్చాలి. ఫార్వర్డ్ పాయింటర్, రివర్స్ పాయింటర్ రెండింటిని కనుక మీరు మార్చారు అంటే డిలీషన్ అయిపోయింది. ఓకే, నోట్ చేసుకోండి. సో లిస్ట్ లో నుంచి 26 డిలీట్ చేయడం అంటే 18 నుంచి వెళ్ళే నెక్స్ట్ పాయింటర్ ని 32 పెట్టాలి, 32 నుంచి వచ్చే ప్రీవియస్ పాయింటర్ ని 18 పెట్టాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ PQR అనుకుంటే గనక ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే P నెక్స్ట్ అనేది ఇక R అవ్వాలి, అలానే R ప్రీవియస్ అనేది P అవ్వాలి, మధ్యలో Q అనేది ఉండదు అన్నమాట. ఓకేనా? ఇది డిలీషన్. ఈ విధంగా మనం లిస్ట్ లో ఎక్కడి నుంచి అయినా మన ఎలిమెంట్ ని డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేసే క్రమంలో ఫార్వర్డ్ పాయింటర్ అంటే నెక్స్ట్ పాయింట్ అని ప్రీవియస్ పాయింట్ అని మనం ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న దాన్ని మనం ఒమిట్ చేసి అటు ఇటు మనం ఆల్టర్ చేసుకుంటే కనుక మనకి డిలీషన్ అయిపోతుంది. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారమ్మా? ఎస్ సార్. ఓకే ఓకే, సో ఇది డిలీషన్. అండ్ నెక్స్ట్ వన్ సెర్చింగ్. ఓకే, సో సెర్చింగ్ సేమ్ నిన్నట్లానే లిస్ట్ మన దగ్గర రెడీగా ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఎలిమెంట్ని కావాలనుకుంటున్నాం, ఏదైతే ఎలిమెంట్ కోసం మనం ట్రై చేస్తున్నామో ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అనేది మనం లిస్ట్లో ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అవర్ లిస్ట్. ఈ లిస్ట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఈ లిస్ట్ లో సెర్చింగ్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సపోజ్ యూ వాంట్ టు సెర్చ్ ద ఎలిమెంట్ 32. ఓకే, సో 32 అనేది లిస్ట్ లో ఉందో లేదో మీరు వెరిఫై చేయాలనుకుంటున్నారు. ఎలా స్టార్ట్ చేస్తారు ప్రాసెస్? ఎలా చేస్తారమ్మా? హెడర్ నుండి స్టార్ట్ చేసి ఎండ్ దాకా ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ వస్తాను సార్. వెరీ గుడ్. హెడర్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క దాని నుంచి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ 32 ఉందా లేదు, ఇక్కడ 32 ఉందా లేదు, నెక్స్ట్ ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ 32 ఉందా లేదు, ఇక్కడ 32 ఉందా, ఎస్, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పి మీరు ఒక మెసేజ్ ప్రింట్ చేస్తారు. లిస్ట్ లో ఫార్వర్డ్ డైరెక్షన్ లో మీరు ఎక్కడ ఇలా వెళ్తూ ఉంటారు, ఎక్కడన్నా ఎలిమెంట్ మ్యాచ్ అవుతుంటే అక్కడ వెంటనే రిటర్న్ చేసేస్తారు. లేకపోతే లిస్ట్ మొత్తం ఎతికినా మనకి ఎలిమెంట్ దొరకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అంటారు. ఓకే, సేమ్ సింగిల్ లింక్ లిస్ట్ లో చేసినట్లే డబుల్ లింక్ లిస్ట్ లో కూడా మనం సెర్చింగ్ చేస్తాం. ఓకే, సో సీక్వెన్షియల్ గా ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ ని మనం కంపారిజన్ చేస్తూ ఎక్కడైతే మనకి సెర్చింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ అయితే అక్కడ మనం ఎలిమెంట్ ఫౌండ్ అంటాం. సపోజ్ లిస్ట్ మొత్తం వెతికినా కానీ దొరకకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద సెర్చింగ్. ఓకే, అర్థమైందమ్మా? సెర్చింగ్ సేమ్ సింగిల్ లింక్ లిస్ట్ లో మనం చేసినట్లే మీరు రాసుకోండి. సెర్చ్ 32 అని చెప్పి లిస్ట్ లో 32ని వెతకండి. అండ్ దీంట్లో మనకి ఒక స్పెషల్ ఆపరేషన్ చూపిస్తాము. అంటే నార్మల్ సింగిల్ లింక్ లిస్ట్ లో మనకి ఒక పాయింటర్స్ ఏ ఉంటాయి ఫార్వర్డ్ డైరెక్షన్ లో, కానీ ఇక్కడ మనకి 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక స్పెషల్ ఆపరేషన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రింటింగ్ అన్నమాట, డిస్ప్లేయింగ్. ఓకే, సో ప్రింటింగ్ డబుల్ లింక్ లిస్ట్, ఇది ఒక ఎక్స్ట్రా ఆపరేషన్ మనం చూస్తాము. సో ప్రింటింగ్ చేసేటప్పుడు డబుల్ లింక్ లిస్ట్ ఈ విధంగా ఉంటుంది. వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ప్రింటింగ్స్. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు లిస్ట్ ఎలా ఉంటుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు లిస్ట్ ఎలా ఉంటుంది అనేది 2 కూడా మనం ప్రింట్ చేసి చూపిస్తాం. సపోజ్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తే, ఓకే, సో ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తే లిస్ట్ ఎలా ఉంటుందమ్మా? ప్రింటింగ్ లో మనకి ఏమేమి వస్తాయి? ఫస్ట్ టైం ప్రింట్ అయింది ఓకే, సో ఈ విధంగా మనకి ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. అదే మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో వస్తే మనకి ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ అవుతాయి డిస్ప్లేలో? 32, 26, 18, 12. రైట్, సో ఈ విధంగా మనకి ప్రింట్ అవుతాయి. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో మనం హెడర్ నుంచి స్టార్ట్ చేస్తాం ప్రింటింగ్ అనేది. హెడర్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇలా వెళ్ళిపోతాం. బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో లాస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ ఇక్కడ ఆగుతాం అనమాట. ఇక్కడ నుంచి మొదలు పెడతాం ప్రింటింగ్. 32 ప్రింట్ చేసి దాని ప్రీవియస్ 26, దాని ప్రీవియస్ 18, దాని ప్రీవియస్ 12, దాని ప్రీవియస్. ఓకే, ఈ విధంగా అన్నమాట. సో ఫార్వర్డ్ డైరెక్షన్ లో హెడర్ నుంచి స్టార్ట్ చేసి ఇలా ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. నెక్స్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో లాస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం ప్రింటింగ్. ప్రీవియస్ అని ఇలా ప్రింటింగ్ చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఈస్ ద ప్రింటింగ్ ద డబుల్ లింక్ లిస్ట్. ఓకే, నోట్ చేసుకోండి. ఫార్వర్డ్ డైరెక్షన్ లో లిస్ట్ మనకి ఎలా డిస్ప్లే అయింది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో లిస్ట్ అలా డిస్ప్లే అయింది. ఓకేనా? నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి అమ్మా. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్, ఇది డబుల్ లింక్ లిస్ట్. ఓకే అమ్మా, నోట్ చేసుకున్నారా? Yes sir. ఓకే, సో లాస్ట్ కేటగిరీ ఆల్రెడీ మనం సింగిల్ లింక్ లిస్ట్ చూసాము, డబుల్ లింక్ లిస్ట్ చూసాము. ఇప్పుడు ఫైనల్ కేటగిరీ ఏంటి? ఫైనల్ కేటగిరీ ఏంటి లింక్ లిస్ట్ లో? సర్క్యులర్ లింక్. సర్క్యులర్ లింక్ లిస్ట్. ఓకే, సర్క్యులర్ లింక్ లిస్ట్. సర్క్యులర్ పేరులోనే ఉంది, ఒక సర్కిల్ లాగా ఉంటది. ఓకే, సో సర్క్యులర్ అంటే తెలుసా మీకు? సర్కిల్ అంటే తెలుసా ఎలా ఉంటుందో? రౌండ్ గా ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? సర్కిల్ అంటే No end. నో ఎండా?
ఇక నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, అదొక సర్కిల్ అనుకుంటే. అంటే మనకి ఆ పేరు ఎందుకు వచ్చింది మీకు అర్థం అవడం కోసం అనమాట. ఇక నేను డ్రా చేస్తున్నాను కదా, దీని నుంచి ఏమన్నా మీరు ఒక ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి, ఇక్కడి నుంచి మూవ్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వస్తాను, అక్కడికే వస్తాను. సో ఎక్కడైతే మనకి లిస్ట్ స్టార్ట్ అయిందో అక్కడికే మళ్ళీ వచ్చి చేరుకుంటాం. ఓకే, సో సర్క్యులర్ ఫామ్ లో మనం తిరుగుతూ ఉంటాం. ఎక్కడైతే మనకి లిస్ట్ బిగిన్ అయిందో అక్కడే మనకి లిస్ట్ ఎండ్ అయింది అనమాట. సో ఈ డెఫినేషన్ బట్టి వాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్, వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ చెప్పండి ఎవరైనా. విచ్ నోడ్ బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్, విచ్ నోడ్ ఈస్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్? వెరీ గుడ్. అంతే, హెడర్ ఏనా? ఓకే, ఎందుకంటే హెడరే మనకి లిస్ట్ స్టార్టింగ్ లో ఉంటది. మనం ఏం చెప్తున్నాం, తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చేద్దని చెప్తున్నాం కాబట్టి హెడరే మనకి ఎండ్ ఆఫ్ ది లిస్ట్ లో ఉంటది. సో జనరల్ గా ఏంటంటే మనం ఏ లిస్ట్ అయినా సరే సర్క్యులర్ లింక్ లిస్ట్ గా మార్చొచ్చు. మనకి రెండు, అంటే సింగిల్ లింక్ లిస్ట్ ని మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ చేయొచ్చు, అలానే డబుల్ లింక్ లిస్ట్ ని కూడా సర్క్యులర్ లింక్ లిస్ట్ చేయొచ్చు. మీకు జస్ట్ ఒక శాంపుల్ చూపిస్తున్నాను, మళ్ళీ రాస్తాను చూడండి, రాసుకోవద్దు, జస్ట్ చూడండి. ఈ విధంగా మనకి లిస్ట్ ముందుకు వెళ్తూ ఇక దీని నెక్స్ట్ మామూలుగా అయితే నల్ ఉండాలి. మామూలుగా అయితే మామూలు సింగిల్ లింక్ లిస్ట్ నల్ ఉండాలి. కానీ ఇప్పుడు మనం దాన్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ చేసాం కాబట్టి ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా చూపిస్తాం. ఓకే, సో హెడర్ నెక్స్ట్ 12 నెక్స్ట్ 24, అగైన్ 24 నెక్స్ట్ ఈస్ హెడర్. ఈ మేనర్ లో మనకి సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సర్క్యులర్ లింక్ లిస్ట్ లో ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, మామూలుగా అయితే లాస్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ అనేది నల్ అయింది, సెంటినల్ నోడ్ గా ఉంటుంది, నల్ ఉంటుంది అనమాట. కానీ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో ఏం చేస్తామంటే వి సర్క్యులేట్ ఇట్, అంటే దీన్ని నెక్స్ట్ మళ్ళీ తీసుకొచ్చి హెడర్ కి కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా కనెక్ట్ చేస్తాం అనమాట. ఒక సర్క్యులర్, ఒక లూప్, మనకు తెలుసు కదా లూప్, మీరు వింటానే ఉంటారు ప్లే లిస్ట్ ని ప్లే చేసినప్పుడు లూప్. ఓకే, లిస్ట్ లో ఉన్న సాంగ్స్ అన్ని ప్లే అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. సో అలాంటి అప్లికేషన్ దగ్గర దీన్ని వాడతాం అనమాట. ఒక లూప్ లాంటిది మనం డిజైన్ చేయాలనుకున్నప్పుడు సర్క్యులర్ లింక్ లిస్ట్ ని వాడతాం. ఈ లూప్ లోకి మీరు కొత్త ఎలిమెంట్స్ ని లోపల ప్లేస్ చేయొచ్చు, ఉన్న వాటిని తీసేయచ్చు, కానీ లూప్ మాత్రం అలానే రన్ అవుతూ ఉంటది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ సర్క్యులర్ లింక్ లిస్ట్. ఓకే, నోట్ చేసుకోండి, సర్క్యులర్ లింక్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ ఒక పాయింట్ రాసుకోండి. we make the linked list as circular. We make the linked list as circular by connecting the end of the list, by connecting the end of the list to the beginning of the list, end of the list to the beginning of the list. Okay, next we can create single link, sorry, ఏమనొచ్చంటే మనం we can create single circular linked list and double circular linked list. Okay, we can create single circular linked list, double circular linked list. Okay, so simple ga example for single circular linked list రాసుకోండి. ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఓకే, ఇందాక మనం చూసిన విధంగానే ఏదో ఒక లింక్డ్ లిస్ట్ తీసుకొని దాని నెక్స్ట్ తీసుకొచ్చి హెడర్ కి కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ వచ్చేసి ఓకే, సో మామూలుగా దీని నెక్స్ట్ నల్ ఉండాలి, కానీ మనం తీసుకొచ్చి హెడర్ కి కనెక్ట్ చేస్తాం.
దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఓకే, అదే మీరు డబుల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో డబుల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ మనం ఇంకొక ఎక్స్ట్రా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ డబుల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఓకే, ఇనిషియల్ గా హెడర్ ఉంటుంది, తర్వాత మనం ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, సో పాయింటర్స్ మిడిల్ లో ఉండే పాయింటర్స్ యాజ్ ఇట్ ఈస్ గా మామూలుగానే ఉంటాయి. ఈ మామూలుగా యాజ్ యూజువల్ గానే ఉంటాయి. కాకపోతే మామూలుగా 42 నెక్స్ట్ అనేది ఏమైంది, ఎక్కడ కనెక్ట్ చేయాలి 42 నెక్స్ట్ ని? హెడర్. ఓకే, వాట్ ఈస్ ద హెడర్ ప్రీవియస్? దీనికి ఒక నెక్స్ట్ ఇక్కడ పెట్టాలి కదా, ప్రీవియస్ నోడ్. దీనికి 42. వెరీ గుడ్, 42. వెరీ గుడ్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా సర్క్యులర్ అనేది ఫామ్ అయింది. ఎటు నుంచి చూసినా కానీ, అంటే రివర్స్ లో వెళ్ళినా మనకి సర్క్యులర్ ఉంటుంది, ఫార్వర్డ్ లో వెళ్ళినా మనకి సర్క్యులర్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ డబుల్. ఓకే, రిమైనింగ్ ఆపరేషన్స్ అన్ని సేమ్. రిమైనింగ్ ఆపరేషన్స్ అన్ని ఇన్సర్షన్ అయినా, డిలీషన్ అయినా, సెర్చింగ్ అయినా సరే సేమ్. సింగిల్ లింక్ లిస్ట్ లో చేసినట్టు చేయాలనుకుంటే మనం దీంట్లో ఎలాగే చేస్తాం అదే చేస్తాం సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ లో కూడా. అలానే ఇక్కడ కూడా మనం డబుల్ లింక్ లిస్ట్ ఎలాగే చేస్తాం అలానే డబుల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ కూడా అలానే చేస్తాం. ఓకేనా? సో సేమ్ ఆపరేషన్స్ అన్ని సేమ్ గా ఉంటాయి. ఈ నోటేషన్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్క్యులర్ లింక్ లిస్ట్ కి అలానే డబుల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ కి. ఓకేనా, మనం నోట్ చేసుకున్నారా? జానకిరామ్, ఏమైనా డౌట్ ఉందా బాబు? జానకిరామ్ లేదు సార్, కొంచెం అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా? ఓకే ఓకే ఓకే. రైట్, సో ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్ సంబంధించి. సో దీంతో మనకి లింక్ లిస్ట్ ఏడిటి అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో లింక్ లిస్ట్ ఏడిటిలో మనం చూసింది ఏంటంటే లింక్ లిస్ట్ అనేది ఎలా ఫామ్ చేయాలి, దాంట్లో నోట్స్ ఎలా ఉంటాయి చూసాము. తర్వాత 3 కేటగిరీస్ మనం చూసాం, సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్. సో ఈ 3 కేటగిరీస్ లో కూడా మీరు లిస్ట్ ని ఎలా బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ దాంట్లో నోడ్ ఎలా ఉంటుంది, ఇన్సర్షన్ ఎలా చేయాలి, డిలీషన్ ఎలా చేయాలి, అలానే సెర్చింగ్ ఎలా చేయాలి. ఓకే, ఇన్సర్షన్ చేసేటప్పుడు మామూలుగా ఎండ్ లో చేయడం బాగానే ఉంటుంది, కానీ ఒక పర్టికులర్ పొజిషన్ లో చేసేటప్పుడు మనం ఏం రూల్స్ ఫాలో అవ్వాలి, సింగిల్ లింక్ లిస్ట్ లో ఏం రూల్స్ ఉంటాయి, డబుల్ లింక్ లిస్ట్ లో ఏ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. పాయింటర్స్ ని మార్చేటప్పుడు ఏ పాయింటర్ ని ముందు మనం ప్లేస్ చేయాలి, ఏ పాయింటర్ ని తర్వాత ప్లేస్ చేయాలి అనేది మీరు ఆ రూల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లింక్ లిస్ట్ ఏడిటి. అండ్ లాస్ట్ పార్ట్, మనం దీన్ని క్లోజ్ చేసే ముందు నిన్న మన వాళ్ళు అడిగారు దీని వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది, అది ఒకసారి చూద్దాం. నోట్ చేసుకోండి, అప్లికేషన్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్, అప్లికేషన్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఓకే, ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, అప్లికేషన్ అంటే ఏంటి, ఉపయోగించడం. ఇంత కష్టపడి మనం లింక్డ్ లిస్ట్ చెప్పుకున్నాం కదా, ఇంత ఇదిగా ఉంటుందని చెప్పుకున్నాం, అసలు దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు, బయట ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు నోట్ చేసుకోండి. మన నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి దీన్ని వాడతాం. అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్స్ క్యూస్, అంటే స్టాక్స్ ని క్యూస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మన ఈ లింక్ లిస్ట్ వాటిని ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటి, ఆ స్టాక్స్ క్యూస్ థియరిటికల్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఒక ప్రోగ్రామ్ లోకి మార్చాలనుకుంటే, వాటిని మనం ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేయాలనుకుంటే ఈ లింక్ లిస్ట్ సహాయం మనం తీసుకోవచ్చు. అలానే రెండో కేటగిరీ కూడా, అంటే ఇంకొక టైప్ ఉంది కదా, నాన్ లీనియర్ ఉన్నాయి కదా, ట్రీస్, గ్రాఫ్స్, వాటిని కూడా మనం ఈ లింక్ లిస్ట్ తో మనం డెవలప్ చేయొచ్చు. ఓకే, సో ట్రీస్ ని గ్రాఫ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ లింక్ లిస్ట్ ని ఉపయోగించవచ్చు. వాటిని కూడా ప్రోగ్రామ్స్ గా మార్చాలనుకుంటే ఈ లింక్ లిస్ట్ సహాయం మనం తీసుకోవచ్చు. అలానే నిన్న మీకు చెప్పాను మ్యూజిక్ ప్లేయర్స్ లో, ఓకే, మ్యూజిక్ ప్లేయర్స్ లో వాడే ప్లే లిస్ట్ ఏదైతే ఉందో, మీరు సాంగ్స్ ని యాడ్ చేసుకొని వింటూ ఉంటారు, ఆ సాంగ్స్ ఒక సీక్వెన్స్ ప్రకారం ప్లే అవుతూ ఉంటాయి. మీరు కావాలనుకుంటే మధ్యలో ఒక సాంగ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు,
లేదా సాంగ్ ని డిలీట్ చేయొచ్చు, మీరు దాన్ని ఒక లూప్ లో పెట్టొచ్చు. ఇది మొత్తం కూడా ఏంటంటే అది ఒక లింక్ లిస్ట్ లాగా పెట్టుకుంటది. మన మ్యూజిక్ ప్లేయర్ అనేది ఫోన్ లో అయినా సరే, సిస్టమ్ లో అయినా సరే, ఎక్కడైనా సరే అదొక లింక్ లిస్ట్ లాగా పెట్టుకుని ఆ సాంగ్స్ ని ప్లే చేస్తూ ఉంటది. సో మ్యూజిక్ ప్లేయర్స్ యొక్క ప్లేలిస్ట్ ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఈ లింక్ లిస్ట్ ని వాడతారు. అండ్ నెక్స్ట్ వన్ ఫోటోషాప్. ఫోటోషాప్ మీరు చేశారమ్మా ల్యాబ్ ఫస్ట్ ఇయర్ లో? గుర్తుందా? ఫోటోషాప్ చేశారు మీరు ల్యాబ్ ఫస్ట్ ఇయర్ లో? ఎస్ సార్. ఫోటోషాప్ లో ఏంటి, మీరు ఒక పిక్చర్ మీద ఆపరేషన్స్ చేసేటప్పుడు దాని మీద ఎఫెక్ట్స్ గాని ఇలాంటి పెడుతూ ఉంటారు, ఫిల్టర్స్ గాని పెడుతూ ఉంటారు. సో మీరు అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ పిక్చర్ మీద మీరు చేసిన ఆపరేషన్స్ అన్నిటినీ అదొక లింక్డ్ లిస్ట్ లాగా గుర్తుపెట్టుకుంటది. ఓకే, ఒక పిక్చర్ తో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసి ఒక పిక్చర్ ఓపెన్ చేసినప్పుడు దాని మీద మీరు ఏవైతే ఆపరేషన్స్ చేస్తారో, దాని కలర్స్ మార్చడం కానివ్వండి, దానికి ఫిల్టర్స్ పెట్టడం కానివ్వండి, బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్లు ఏం చేసినా సరే ప్రతి ఆపరేషన్ ని అదొక లింక్డ్ లిస్ట్ లాగా మెయింటైన్ చేసింది. అంటే ఈ పిక్చర్ మీద ఈ సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ చేశారు అని దానికి తెలియడం కోసం ఒక లింక్డ్ లిస్ట్ లాగా ఫోటోషాప్ ఆటోమేటిక్ గా లోపల బిల్డ్ చేసుకుంటది. అక్కడ వాళ్ళు ఈ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ ని వాడతారు. అలానే మనకి ఇప్పుడు కొంచెం అర్థం కాకపోయిన తర్వాత ఏం తెలిసింది, సో ఆపరేటింగ్ సిస్టమ్ లో వాడే ప్రాసెస్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ లింక్ లిస్ట్ ని వాడతారు. ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ లో చాలా ప్రాసెస్లు రన్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ లో ఏది ఫస్ట్ క్రియేట్ అయింది, ఏది తర్వాత క్రియేట్ అయింది, మధ్యలో ఏదైనా వచ్చి ఇన్సర్ట్ అయిందా, సో ఈ విధమైనటువంటి నొటేషన్ అంతా చూపించడానికి ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ ప్రాసెస్ ని మేనేజ్ చేయడానికి లింక్ లిస్ట్ ని కూడా ఉపయోగిస్తారు అక్కడ. సో ఈ విధంగా మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, ఇవి మనకి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, నిన్న మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది అనమాట. లింక్ లిస్ట్ వల్ల అసలు మనకు ఉపయోగం ఏంటి, ఎక్కడ దీన్ని ఉపయోగిస్తామంటే ఇన్ని చోట్ల మనం లింక్ లిస్ట్ ని ఉపయోగిస్తాం. ఓకేనా, నోట్ చేసుకున్నారమ్మా? యా, ఏమైనా డౌట్ అడగచ్చు అన్న? అర్థమైనా? 5 పాయింట్స్ అర్థమైనా లింక్ లిస్ట్ ఎక్కడ ఉపయోగిస్తామో? ఓకేనమ్మా, క్లియరా? సార్ దీంట్లో ఇన్సర్షన్ డిలీషన్ ఉండవా సార్ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో? సర్క్యులర్ లింక్ లిస్ట్ లోనా? ఎస్ సార్. ఉంటాయి. సేమ్ మన ఏదైతే సింగిల్ లింక్ లిస్ట్ లో చేశారో దాన్ని మీరు సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో ఇన్సర్షన్ డిలీషన్ అలానే చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలానే ఏదైతే డబుల్ లింక్ లిస్ట్ లో చేశారో ఇన్సర్షన్ డిలీషన్, దాన్ని డబుల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అలానే చూపిస్తారు. అంటే నేను మళ్ళీ సేమ్ రిపిటేషన్ చెప్పడం అందుకని చెప్పలేదు. నొటేషన్ అలా ఉంటది, మధ్యలో మీరు ఎలిమెంట్స్ పెట్టినా డిలీట్ చేసినా మనం ఇంతకుముందు చెప్పిన రూల్స్ ని అక్కడ అప్లై చేస్తాం. సో వాటికి దీనికి తేడా ఏంటంటే లాస్ట్ పాయింటర్ ని, ఓకే, లాస్ట్ ఎలిమెంట్ యొక్క నోడ్ పాయింటర్ ని తీసుకొచ్చి మనం ముందుకు కనెక్ట్ చేస్తాం, ఒక సర్క్యులర్ ఫామ్ లో తీసుకొస్తాం అన్నమాట. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా? అర్థమైందమ్మా? ఎస్ సార్. యా, మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నాన్న. సార్ చెప్పండి. ఒక ఎలిమెంట్ ని 2 పాయింట్స్ పాయింట్ చేయలేవా సార్? ఒక ఎలిమెంట్ ని 2 పాయింటర్సా? అవును సార్. ఇక్కడైతే మనం చెయ్యం, అంటే సి లో చేసినట్టున్నాను. బికాస్ దిస్ ఈజ్ నాట్ సి. నేను అదే చెప్పబోతున్నాను. సి లో అయితే మీరు చాలా పాయింటర్స్ తో చూపించవచ్చు ఒక వాల్యూని, కానీ ఇది మనకి సి కాన్సెప్ట్ కాదు. ఇక్కడ మనం నోడ్స్ పరంగా చూడాలి. నోడ్, ఓకే, ఆ పాయింటర్స్ ఏంటంటే మనకు ఒక రిఫరెన్స్ అన్నమాట. దాని అడ్రస్ ని గుర్తు పెట్టుకోవడానికి, ఆ లింక్ ని మెయింటైన్ చేయడం మనం పాయింటర్స్ వాడతాము. అంతేగాని మనం ఇక్కడ 2-3 నోట్స్ ని ఒకే పాయింటర్స్ తో చూపించాం. ఓకే, జస్ట్ ఫర్ అవర్ రిఫరెన్స్. ఇక్కడ సి కాన్సెప్ట్ ని మీరు వాడదు, జస్ట్ ఒక రిఫరెన్స్, ఒక లింక్ లాగా చూడండి. అంటే ఈ నెక్స్ట్ అనేది ఇంకొక నోడ్ ని చూపించింది అంతే. దట్ కెనాట్ బి షోన్ ఫర్ మల్టిపుల్ నోట్స్. ఒక్కదానికి మనం రిఫర్ చేస్తాం. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?